హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ మష్రూమ్స్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినది గోంగూర, మష్రూమ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అది చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక్కసారి కలుపుకున్న వెంటనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes మగ్గించుకోవాలి సిమ్లో. మష్రూమ్స్ అన్ని చక్కగా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకుని పసుపు, మన స్పైస్కి తగినంత కారం, ధనియాల పొడి 1 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూర వేసుకుని పైన మూత పెట్టుకోవాలి. మనం ఏ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి, గోంగూరలోని వాటరే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 5 minutes సిమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన గోంగూర మష్రూమ్ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి, జీరా రైస్లోకి సూపర్ ఉంటుంది. దీన్ని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.